ముళ్ళు వేసుకుంటూనే ఉంటాం. సపోజ్ ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నారు, ఒకసారి టక్కుని ముడిపడిపోయింది. ఇక మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన వస్తూ ఉంటుంది కదా, ఇట్లా ఎందుకున్నాడు, అట్లా ఎందుకన్నాడు, నాకెంత ఇంత మేలు చేసిన, అది ఆలోచించే కొద్దీ ఈ ముడి బిగుసుకుంటూ ఉంటుంది. ఓకే, దీన్ని ఋగ్వేదంలో చిత్ జడ గ్రంథి అంటారు. చిత్ అంటే ఏంటి? మనసు. జడ అంటే ఈ పదార్థం. ఈ మనసు ఈ పదార్థానికి ముడైబట్టింది. అది గ్రంథి. గ్రంథి అంటే ముడి. అంటే రెండు టచ్ చేసుకోండి, ముడి. ఇప్పుడు ఈ 10 రోజుల అభ్యాసం మీరు గురువుగారు చెప్పినట్టు యాజిటీస్ చేస్తే ఇది ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఎట్లా ముడిపడుతుంది. ఇప్పుడు ఆ ముడిని మనం బిగించకుండా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. లూజ్ చేయడానికి మనం ఏం చేయక్కర్లా, ముడి బిగించకుండా ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. అదే మనకు నేర్పుతారు. సింపుల్, వెరీ సింపుల్. అంటే విపాసన కూడా ఇప్పుడు మనం ధ్యానం చేయడం శ్వాస నిశ్వాసం, అదంతా ఏం లేదు. ఇది అసలు ఏమీ చేయకుండా కూర్చునేటువంటి విద్య. జట్టు కూర్చుని చెప్పారు కదా, సేమ్. మీరు అసలు ఏం చేయకూడదు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇదంతా దేనికి? ఇప్పుడు ఈ ముడి ఎందుకు పడతా ఉంది? నేను 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 అనుకున్నట్టు కావాలి, నా అభిప్రాయం కరెక్ట్గా కావాలి, నేనే కరెక్ట్ వాళ్ళు రాంగు, నేనే కరెక్ట్ వాళ్ళు రాంగు. మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఇక దునియా పనులన్నీ చేస్తూ ఉంటాం. కరెక్ట్. సో ఆ నేను అనేది పూర్తిగా నశించిపోవాలి. నేను అనేది ఇప్పుడు నేను అనేది యాక్చువల్గా బాహ్య ప్రపంచానికి కదా. ఇప్పుడు నేను చెప్పగలను, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, నాకు ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇల్లు. బాహ్య ప్రపంచానికి కళ్ళు మూసి కూర్చున్నాం అనుకోండి, ఎక్కడుందా నేను? నేను అనేది లేదు కదా. సర్వశాస్త్రాల్లో చెప్పింది అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి. తత్వం అసి. తత్వం అసి అంటే నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అది నువ్వే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆనందం కోసం, సుఖం కోసం, సంతోషంగా ఉండడం కోసం బయట అంతా ఎత్తుతూ ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ ఆ సుఖం సంతోషం ఎక్కడుంది? లోపల ఉంది, బయట లేదు, మనలోనే ఉంది. ఇప్పుడు మనకి మనశ్శాంతి కోల్పోయాం అంటాం. మనశ్శాంతి ఎక్కడ కోల్పోయాం? లోపలే కదా. లోపల ఎత్తితే దొరుకుతుంది. సో ఇట్లాగనమాట. అది మనల్ని మనం తెలుసుకోవటానికి కళ్ళు మూసి కూర్చున్నాం, ఏం చేయకుండా కూర్చోగలగాలి. ఆ విద్య నేర్పుతారు. అది సడన్గా ఒక రోజులో రాదు కదా. ఈ మెల్లిమెల్లిగా ఫస్ట్ నీ శ్వాస, మనం ఏంటి బతికున్నాం, గాలి వస్తూ ఉంది, పోతా ఉంది, అంతలో పీల్చుకుంటాం, మొదలు పెడతాం. ఏం చేయటం మనం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదే జరిగిపోయేది మనంతటా మనం ఏం చేయటం లేదు కదా. మీరు గాఢ నిద్రలో ఉన్నా కానీ శ్వాస వస్తూ ఉంది, పోతూ ఉంది కదా. అది శరీర ధర్మం. అంటే లైఫ్ ఉన్నటువంటి అన్నింటి లక్షణం ఇది. చెట్టు కూడా గాలి పీల్చుకుంటూ ఉంటుంది, వదులుతుంది కదా. సో జీవించి ఉన్నటువంటి వాటి అన్నింటి లక్షణం ఏంటంటే గాలి పీల్చుకోవటం, వదలటం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? యాక్చువల్గా గాలి పీల్చుకునేటప్పుడు ఏం జరుగుతుంది? బయట నుంచి వస్తూ ఉంది, ఇక్కడెక్కడో తగులుతో లోపలికి పోతుంది. తగలకుండా అయితే పోలేదు కదా. అట్లాగే బయటకు వచ్చేటప్పుడు కూడా ఎక్కడో ఒకటి తగులుతూ వస్తుంది, తగలకుండా అక్కడ రాలేదు కదా. ఎక్కడ తగులుతుంది అని తెలుసుకుంటాము జస్ట్. ఇప్పుడు మనం నుంచున్నాము, మన కాళ్ళు మనకు తెలుస్తుంది, కింద తగులుతూ ఉంది. ఓకే, ఏదైతే యాక్చువల్గా ఉంది, సత్యం యథార్థంగా జరుగుతూ ఉంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం. ఇప్పుడు గాలి వస్తూ ఉంది, తగులుతుంది అని తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఏంటి? లోపలికి వెళ్తుందా లేకపోతే బయటకు వస్తుందా? అట్లా ఒక 3 రోజులు దీని మీద అభ్యాసం చేస్తాం. ఏది? శ్వాస మీద. శ్వాస రాకపోకలు తెలుసుకోవటం, అది ఎక్కడ తగులుతూ ఉంది. ఏం చేయకుండా కూర్చుంటే లోపల ఏదో ఆందోళన వస్తుంది. ఆందోళన రాగానే శ్వాస గతి మారిపోతుంది, కొంచెం స్పీడ్ అవుతుంది, స్లోగా అవుతుంది, ఆగిపోతే ఉంటుంది. అంటే ఒక సైంటిస్ట్ లాగా ఏదైతే ఉంది, జరుగుతుంది అనేది తెలుసుకోవటం అభ్యాసం చేస్తాం ఫస్ట్ 3 days. ఇంకా దాని తర్వాత శరీరం మొత్తం తెలుసుకుంటాం. ఎక్కడ బిగుసుకుంటూ ఉంది, మనకు ఆలోచన ఎట్లా వస్తుంది, ఆలోచన వచ్చినప్పుడు శరీరంలో బిగింపు ఎక్కడ జరుగుతూ ఉంది, ఆ బిగింపు మానేసామనుకోండి రిలాక్స్. శ్వాస నిశ్వాసం తెలుసుకునే 3 రోజులు మనం చేయటానికి ఏం లేదు, నేను చేయకుండా కూర్చోగలం. మెయిన్ అక్కడే చేయాల్సిన అవసరం లేదు, ఆలోచనలు లేకుండా చేసుకోవాలి.
లాస్ట్ అది ఆటోమేటిక్గా జరిగేటువంటి ఆలోచన. సార్ మీరు ఎన్ని కోర్సులు చేస్తారు సార్? నాది ఫస్ట్ కోర్స్ గోయింకా గారితో 1990 సార్, 90 జూన్ అంటే ఇక్కడ బ్రహ్మగిరి అది మెయిన్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఎన్ని కోర్సులు అయినాయి సార్ మగిరి ఎక్కడ కర్ణాటక అది లెక్కలేదు సార్. 30-40 అంటే 60 డే కోర్స్ కూడా చేశాను. చేసినారు 60 డే కోర్స్ అంటే 58 రోజులు కంప్లీట్ మౌనం అనమాట. సార్ మోహన్ రాజు గారిది నిన్ననే అయిపోయింది సెకండ్ మెట్టారి కూడా. నిన్న ఈవినింగ్ ఫోన్ చేస్తుంటే చాలా ప్రేమతో చాలా బాధతో చెప్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తారు, నాకు చాలా మీరు ఈ లెవెల్కి 60 డే కోర్స్ చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు నిజంగానే చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. సార్ చెప్పినట్లు 58 రోజుల గమ్మున నువ్వు నీ అంతకు నువ్వు ఉంటే ప్రపంచం మొత్తం అర్థమైపోతుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి రావాలి. సాధన ఏంటో పర్ఫెక్ట్గా అర్థం కావాలి. సాధన చేయటం నేర్చుకోగలగాలి.